హలో, నేను బాబ్జీ. తన గురించి ఆలోచించేవాడు నలుగురిలో ఒకడవుతాడు. నలుగురు గురించి ఆలోచించేవాడు అందరివాడవుతాడు. మరి ఐదుగురు గురించి ఆలోచించేవాడు మెగాస్టార్ చిరంజీవి అవుతాడు. మ్యాటర్ ఏంటి? చిరంజీవి 150వ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడన్నా. ఓ గుడ్. ఈసారి ఎవరి ప్రార్థనలు ఫలించాయి? అంటే అదేదో బుక్ లో చెప్పినట్టు జనరల్లీ ఆయన ఏదన్నా చేయాలంటే జనాలు దృఢంగా కోరుకోవాలి కదా. కోరుకున్నారన్నా, ఈసారి కూడా కోరుకున్నారు. ఎవరు? నాగబాబు, రామ్ చరణ్ తేజ్. ఏమని? నాగబాబేమో అన్నయ్య 150వ సినిమా చూడాలని, రామ్ చరణ్ తేజ్ ఏమో నాన్నగారి సినిమా ఒకటైనా ప్రొడ్యూస్ చేయాలని. బాగుంది. డైరెక్టర్ ఎవరు? ఎన్ శంకర్. ఓ, ఎన్కౌంటర్, జైబోలో తెలంగాణ, శ్రీరాములయ్య సినిమాలు తీశారు. ఆ శంకర్ ఎన్ శంకర్, ఈ శంకర్ ఎన్ శంకర్. తేడా ఏంట్రా? తమిళ డైరెక్టర్ శంకర్ అని తమిళ్లో చెప్పానన్నా, ఈజీగా అర్థం అవుతుందని. ఎన్ శంకర్ అంటే మన శంకర్. తమిళ డైరెక్టర్ నీకు మనోడు ఎప్పటి నుంచి అయ్యాడ్రా? తిక్కుమాలిన కాంట్రవర్సీలకు నన్ను తించకపోయో. దేవుడు ప్రసాదం ఇస్తే కళ్ళకద్దుకొని తినాలన్నా, అంతేగాని పూజారి మన రాష్ట్రమోడా పక్క రాష్ట్రమోడా అని చూడకూడదు. హాయ్ లెల్లే. హాయ్ వల్లి. నువ్వు ఇయర్ ఎండ్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? నేను పొద్దుగానే లేచి స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని అన్నం గిట్లా తిని రేడియో మిర్చి ఇంటా. ఎందుకు? అందులో ఏమొస్తది? అయ్యా, నీకు తెలియదా? అందులో టాప్ 100 పాటలు వేస్తారు. 2013 లో వచ్చిన బెస్ట్ పాటలు మస్తుగా వినండి. రేడియో మిర్చి ప్రెజెంట్స్ టాప్ 100 సాంగ్స్ ఆఫ్ 2013. 25th నుండి December 31st వరకు 7 PM to 9 PM ఓన్లీ ఆన్ బ్యాండ్ బాజా విత్ మీ భార్గవి. రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. హలో, నేను బాబ్జీ. పూలరంగడు వీరభద్రం గారికి మీ వీరాభిమాని గుండె పగిలి గొంతు చించుకునే రక్తాశ్రులు చిందిస్తూ రుధిరాక్షరాలతో రాస్తున్న రౌద్రలేఖ. నేను బాయ్ చిత్రంను చూచితిని. ఈ చిత్రము నాకు బహు చక్కగా నచ్చినది. నా ప్రియమిత్రుడైన యాదగిరికి కూడా బాగా నచ్చినది. రేడియో ముఖంగా వాడు మీతో 3 ముక్కలు చెప్పాలనుకుంటున్నాడు. 3 అంటే 3 ముక్కలే కాదు, 4 ఆ పైన కూడా ఉండొచ్చు. ఇట్లు మీ సాంబడు. అరే యాదగిరి, నువ్వు చెప్పరా. ముందుగా వీరభద్రం గారికి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2.5 గంట థియేటర్ లో 2.5 గంట చచ్చిపోయాం సంతోషంతో. మా వాడికి కడుపు నొప్పి వచ్చింది నవ్వలేక. దేవిశ్రీ ప్రసాద్ బీచ్ పీక్స్ రిచా కిచ్చ కిచ్చ. కపోతే యాదగిరి ఈడైపోయినట్టున్నాడు. ఓకే, మిగతా లేక పోస్ట్ లో పంపిస్తాం. బాయ్. హలో, నేను బాబ్జీ. వస్తా నీ వెనుక. ఎందుకు? అమ్మా నాన్న ఊరెళ్తే టికెట్ కొనుక్కో, నువ్వు కూడా వెళ్ళు. హృదయం ఎక్కడున్నది? నీ బాడీలా లెఫ్ట్ సైడ్ లా ఉన్నది. లవ్ యూ బంగారం. చెప్పు కొడతారే. ఇరిటేట్ అవ్వకు, నేను నీతో మాట్లాడట్లా, సినిమా పేర్లు చదువుతున్నా. ఏంటి ఎన్ని తెలుగులో వచ్చిన సినిమాలా? కొన్ని వచ్చినవి, కొన్ని రాబోతున్నవి. మరి మనలో మనం మాట్లాడుకున్నట్టుంది. అంత క్యాజువల్ గా ఉంటేనే పబ్లిక్ కి ఈజీగా రీచ్ అవుతుందన్నా. ఓ, ఇంకా ఉన్నాయి. నేనేం చిన్నపిల్లనా? పేరుతో పాటు పోస్టర్ చూస్తే తెలిసిపోద్దిగా చిన్నపిల్ల కాదు. ఇంకా ఖర్జూరం, ఆకు, వక్క, అరటిపండు ఇలాంటివి లేవా? అర్రే చాలా బాగున్నాయన్నా. ఉండు రాసుకుంటా. రాసుకోవడం ఎందుకురా? నీకు తెలీదా అన్నా, ఈ మధ్య నేను తెలుగు సినిమాలకి టైటిల్ సజెస్ట్ చేస్తున్నా. ఆ దరిద్రం కూడా ఉంది. ఏ కొన్ని చెప్పు. గుట్టకు పోదాం వస్తావా, ఇది భక్తి సినిమా. బాంఛన్, నీ కాల్మొక్తా, ఇది హిస్టారికల్ మూవీ. ఏ ఊకో, ఇది రొమాంటిక్ మూవీ. చల్తీ, ఇది రివెంజ్ సినిమా. ఆతే, ఇది హిందీ సినిమా అన్నా. ఇంకా జానర్ ఫిక్స్ అవ్వలే. నా దగ్గర ఓ టైటిల్ ఉందిరా. అవునా? చెప్పు. దుబుక్ దుబుక్ ధమాల్ ధమాల్ అని. ఇది యాక్షన్ సినిమా. హలో, నేను బాబ్జీ. ఏంట్రా సాంబా తల రుద్దుకుంటున్నావు? నొప్పిగా ఉందా? నీకు అలా అర్థమైందా? నేను మహేష్ బాబును ఇమిటేట్ చేస్తున్నా. మహేష్ బాబును ఏం చేస్తున్నావు తెలియదు కానీ రే, నన్ను మాత్రం ఇరిటేట్ చేస్తున్నావు. ముందే దాపు. నేను ఇప్పుడే నేను సినిమా చూసొచ్చా. నచ్చిందా? నువ్వు అడగాల్సింది అసలు అర్థమైందా అని. కాంపిటీస్ నీకు అర్థం కాలేదా? మీరు బాగుపడరా బాబు. డబ్బులు ఖర్చెట్టి టైం స్పెండ్ చేసి సినిమా చూసి అర్థం కాక తలగొక్కున్నా తప్పు మాదేనా? ఖచ్చితంగా మీదే. హౌ? ఇప్పుడు మాస్టర్ చెప్పే లెక్కలు అర్థం కాలేదంటే తప్పు మాస్టర్ది కాదురా, ఆ లెక్కలు అర్థం కాని స్టూడెంట్ది. ఇది అంతే. స్కూల్కి వెళ్ళేది విద్య కోసం, సినిమాకి వెళ్ళేది వినోదం కోసం. నేను చెప్పేది అదే. చిన్నప్పుడు ఆ పక్క నుంచి విద్య కోసం కాకుండా విజ్ఞానం కోసం స్కూల్కి వెళ్ళి ఉంటే ఈ సినిమా ఈజీగా అర్థమయ్యేది అని. అలా కాదు బాబ్జీ అన్న, సినిమా అర్థం అవ్వలేదని కాదు, ఇంకొంచెం కామెడీ పెట్టి మహేష్ బాబుతో కొన్ని పంచ్ డైలాగ్ చెప్పించి కొత్త హీరోయిన్ తో కొంచెం రొమాన్స్ పెంచి అలా కవర్ చేసి ఉంటే కంప్లీట్ గా ఉండేదని. అంటే నువ్వు ఇచ్చే 50 రూపాయలకి 2 గంటల పాటు సినిమా చూసి ఇంటికి బయలుదేరు. అంతేగాని సుకుమార్ డైరెక్షన్ ఎలా చేయాలో, మహేష్ బాబు యాక్టింగ్ ఎలా చేయాలో చెప్పకు. అయినా ప్రేక్షక దేవుళ్ళు అని మీ ఆడియన్స్ కి అడ్డమైన హైప్ ఇచ్చారా. నోటికి వచ్చిందలా కూస్తున్నారు మీరు. హలో, నేను బాబ్జీ. సాంబా, ఇది పాటలా ఉందిరా? అద్దరిపోయింది. ఇప్పుడు ఇది ఇది ఎలా ఉంది? మళ్ళీ అదే పాట కదన్నా, మళ్ళీ అదిరిపోయింది. ఎందుకుంటావన్నా?
ఫస్ట్ ప్లే చేసిన పాటికి రెండోసారి ప్లే చేసిన పాటికి తేడా తెలియదురా నీకు? తెలుసు. ఏంటి? ఫస్ట్ ది మంచి సిడీ ప్లేయర్ లో ప్లే చేశారు, సెకండ్ ది పాడైన సిడీ ప్లేయర్ లో ప్లే చేశారు. కాదు, మరి బుర్ర ఉపయోగించి నువ్వే చెప్పు. ఫస్ట్ ది ఒరిజినల్ సీడీ, రెండోది డూప్లికేట్ సీడీ. ఇప్పుడు దారిలోకి వచ్చావు. సో నువ్వేం చెయ్యాలి? పైరసీ పాటలు వినకూడదు, పైరసీ సినిమాలు చూడకూడదు. లవ్ యు రాజా. ఈ ముక్క స్ట్రేట్ గా తప్పు చేసిన వాళ్ళకి చెప్పొచ్చుగా, నన్నెందుకు బీకడం? వాళ్ళు అందుబాటులో లేరు కదరా, అందుకే నీ ద్వారా మెసేజ్ పంపా. అయినా అందరూ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కదా అని తిరుపతికి వెళ్ళడం మానేస్తారా? పొరపాటున పైరసీ వచ్చింది కదా అని థియేటర్కి వెళ్ళడం మానేస్తావా? ఈ దేవుడు ఈ దేవుడే, ఆ దేవుడు ఆ దేవుడే, మళ్ళెందుకు కొట్టావురా ముండా? లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చి ఆ కిక్కే వేరబ్బా. అందుకని హలో, నేను బాబ్జీ. బాబ్జీ అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలంటే హ్యాపీ బర్త్డే అని చెప్తారు. అదే పుట్టినరోజు శుభాకాంక్షలు లేట్ గా చెప్పాలంటే లేట్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పాలి. కామెడీ కాదన్నా, సీరియస్ గా చెప్పు. ఇంగ్లీష్ లో ఏమంటారు? బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఇంతకి ఎవరికి చెప్పాలి? మెహర్ రమేష్ భయ్యా. మెహర్ రమేష్ భయ్యా బర్త్డే ఈ నెలలోనా? నేను చెప్పానా? నీకు అన్నిటికీ తొందరే. మరి ఎవరికి బే విషెస్? మెహర్ రమేష్ భయ్యా పెంచుకుంటున్న కుక్కకి. యు మీన్ పెట్ డాగ్? హౌ క్యూట్. దాని పేరేంటి? వెబ్సైట్ లో దాని పేరు రాయలేదన్నా, ఫోటో మాత్రమే వేశారు. నెత్తికి టోపీ పెట్టుకుని కుడి చేత్తో కేక్ కట్ చేస్తూ చాలా ముద్దుగా ఉందన్నా. మళ్ళీ హౌ క్యూట్. అయినా కుక్క ఎలా కేక్ కట్ చేస్తుందిరా? అంటే అదే కాదు, మన బిగ్ హార్టెడ్ బ్రదర్ హెల్ప్ చేశాడు. ఈ బిగ్ హార్టెడ్ బ్రదర్ ఎవరు? మెహర్ రమేష్ భయ్యానే. మళ్ళీ హౌ క్యూట్. అర్రే దెబ్బకి నీకు మొత్తం ఇంగ్లీష్ వచ్చేసిందిరా. తోడు షాడో లేని మూగజీవిని అక్కున చేర్చుకుని మనోశక్తినిస్తున్నాడన్నా. తోడు తెలుగు పదమే, నీడకి మాత్రం లాంగ్వేజ్ ఎందుకు మార్చావురా? ఇందాక అన్నావు కదన్నా నాకు ఇంగ్లీష్ పూర్తిగా వచ్చిందని. మరి శక్తికి ఎందుకు మార్చలేదురా? శక్తి ఇంగ్లీష్ లో కూడా శక్తే కదన్నా. మే డాగ్ బ్లెస్ యూ. హలో, నేను బాబ్జీ. ఎవ్వరు నేను, ఏమిటి నేను, నీ ములాన తెలిసి. అక్కో మళ్ళీ ములాన్ అంటాడు. ఈ పదం ఏందో ఎన్నిసార్లు విన్నా అర్థం కాదు. ఏమైందిరా సంబా? ఈ పాట ఏంటి? సినిమాలకు వాయిస్ ఓవర్లు ఇస్తున్నా పోన్లే అని భరించి ఊరుకుంటే ఈ ఆర్జీవి మరీ రెచ్చిపోతున్నాడన్నా. చచ్చిపోతున్నాం. ఈసారి ఏం చేసాడు శిల్పిగా? పాట పాడాడు. ఇంతకు ముందు కూడా పాడాడుగా. కానీ ఈసారి ఇంతకు ముందులా పాడలేదు. ఈను ఎందుకు నేను ఏవయ్యాను. ఈడది అడుగుతున్నాడు సార్, అసలు ఎలా ఉండేవాళ్ళు, ఎందుకు ఇలా అయిపోయారు, అసలు ఏమైపోయారు అని. ఆ పాట ఆపరా అబ్బాయి. పాట అర్థమైనా బాగుండు. ప్రేమ పాటనో విరహ గీతమో విడాకుల గీతమో అర్థం కావట్లేదు. పేగులు మేకులకు కొట్టి గిటార్ వాయించినట్టుంది. ఓహో, మీరు అన్నిసార్లు విన్నారా? అభిమానం అన్నా, పొరపాటునైనా బాగుంటుందేమో అని. ఈయనకు మొన్నేదో థ్రెట్ ఉందని కాల్స్ వచ్చాయని విన్నాను. ఈ పాట హిందీలో కూడా వాడాడేమో. అయినా తనకి ఇలాంటి థ్రెట్స్ అంటే భయం లేదన్నాడు. ఆయనకెందుకన్నా భయం? అయినా పాట పాడి ప్రాణం మీద తెచ్చుకోవడం అవసరం అన్నా? అడుగుతున్నా మాట వరుసకి. ఓ, మీరు ఇంకా అక్కడే ఉన్నారా? మీరు బాగా హట్ అయినట్టున్నారు. నేను తర్వాత కలుస్తానండి సాంబగారు. హలో, నేను బాబ్జీ. బాబ్జేనా, అన్న ఓటమి తమ్ముడి గెలుపు, దీనిపై నీ స్పందన ఏంటి? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు సంబా? ఆయన 18 చాప్టర్లు చెప్పాడు. అందులో ఇది ఎక్కడుందో తెలియదు కానీ నువ్వు చెప్పు. అన్న ఓటమి తమ్ముడి గెలుపు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? గెలుపోటములు దైవాధీనాలరా సాంబా. కొడితే నాలానే నీకు అవయవాలు ఆధీనంలో ఉండవు. స్ట్రైట్ గా చెప్పు. నీకేమైందిరా? ఫిజికల్ డ్యామేజ్, డీటెయిల్స్ తర్వాత చెప్తా. ఆన్సర్ మీ. అన్న ఓటమి తమ్ముడి గెలుపు. వరుసకి అర్జునుడు కర్ణుడు కూడా అన్నదమ్ముళ్లేరా. కాకపోతే కర్ణుడు దుర్యోధనుడితో వెళ్ళాడు, అర్జునుడు కృష్ణుడితో వెళ్ళాడు. తేడా అంతే. ఇంతకంటే అర్థమయ్యేలా చెప్పలేవా నువ్వు? నువ్వు గెలిస్తే నీ వాళ్లకు నువ్వెవరో తెలుస్తుంది. అదే నువ్వు ఓడితే నీ వాళ్ళెవరో నీకు తెలుస్తుంది. కానీ ఆడెవడో నాకు తెలియట్లేదు. ఇదే క్వశ్చన్ ఇందాక నన్ను అడిగాడు, ఆన్సర్ చెప్పాను. ఆడి కోపం వచ్చింది. గంట నుంచి పరిగెడుతూనే ఉన్నాను. ఆ గంటలో 50 నిమిషాలు కొట్టాడు. ఆన్సర్ ఏమని చెప్పావురా? నువ్వు క్వశ్చన్ మళ్ళీ అడుగు. అన్న ఓటమి తమ్ముడి గెలుపు, నీ ఒపీనియన్ ఏంటి? తమ్ముడిని చూసి అన్న నేర్చుకోవాలి అన్న. ఆ తర్వాత తెలిసింది ఆడెవరిని ఉద్దేశించి ఆ క్వశ్చన్ అడిగాడు. కొంపదీసి నీకు నేను తెలుసాను అడిగి తెలుసా? లేదు. హలో, నేను బాబ్జీ. వడ్డీ అబ్బా, ఏంట్రా? షౌట్ ఫర్ సక్సెస్ అన్నా. దాన్ని షౌట్ కాదు, స్క్రీమ్ అంటారు. అయినా హరిస్తే సక్సెస్ వచ్చేస్తుందారా? ఏమో, మా చౌదరి భయ్య చెప్పాడు. ఏ చౌదరి? 1,00,00,000 మందికి ఒక్కడు, 1,00,00,000 మందిలో ఒక్కడు. ఒక్క మగాడు? ఆయనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని వైవిఎస్ చౌదరి భయ్య. ఏం చెప్పాడు? నీకు దండం పెడతా, మాటి మాటికి అలా అరవకురా, గుండెలో దడగా ఉంది. చిరంజీవి గారి ఫ్యామిలీ నుండి ఇంకో స్టార్ ను పరిచయం చేయబోతున్నాడు. ఎవరు? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని వైవిఎస్ చౌదరి భయ్య. అంటే ఈయన 2 సినిమాలు తీస్తున్నారా? కాదు, ఒకటే సినిమా. ఏ సినిమా? అది ఇందాకే చెప్పావు కదరా. అదే చెప్తున్నా. ఏం చెప్తున్నావు? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని వైవిఎస్ చౌదరి భయ్య కొత్త సినిమా రాబోతుంది. సినిమా పేరు వద్దు, నాకు తెలుసు. సినిమా పేరు రేయ్. రేయ్ కాదన్నా, మరి షౌట్ ఫర్ సక్సెస్. హలో, నేను బాబ్జీ.
బాబ్జీ అన్న, టైటాన్ అంటే వాచ్ కంపెనీ, అది తెలుసు. మరి క్లాష్ ఆఫ్ టైటాన్స్ అంటే ఏంటన్నా? ఈ పదం నీకెవరు చెప్పారు? మొన్న ఇంగ్లీష్ పేపర్ లో చూసా. ఎన్టీఆర్ మంచు విష్ణు ఫోటోలు పెట్టి మధ్యలో ఈ పదాలు రాశారు. క్లాష్ ఆఫ్ టైటన్స్ అంటే రెండు దిగ్గజాలు ఢీకొనడం. అంటే అసలు వాడి ఉద్దేశం ఏంటి? అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బయ్యా సినిమా, మన మంచు విష్ణుబాబు బయ్యా సినిమా ఒకే టైం లో వస్తున్నాయి కదా. వాట్ నాన్ సెన్స్. వాట్ హ్యాపెండ్? పోలిక వింటే పొర్లి నవ్వాలనిపిస్తుంది. పదాలున్నాయి కదా అని వాడేయడమేనా, పెన్నుంది కదా అని రాసేయడమేనా? బేసిక్ రీసెర్చ్ లేదు, మినిమం కామన్ సెన్స్ లేదు. నిజాలేంటో చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుసన్నా. ఒకటి తర్వాత సున్నా ఉంటే 10 అవుద్ది, ఒకటి ముందు సున్నా ఉంటే ఒకటే అవుద్ది. అలా అని 1 0 ఒకటైపోతాయన్నా? ఇంకా లాక్ తెగుద్ది లేదా తెలిసిపోద్ది. అయినా నిజం ఎవరికి తెలియదన్నా? నీకు తెలియదా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి సాంబు గారు. అయినా మీకు తెలిసిన నిజమేంటో వెంటనే చెప్పండి. నరాలు టైట్ ఇరిపేలా ఉన్నాయి. రామయ్య వస్తావయ్య అక్టోబర్ 10న రిలీజ్, దూసుకెళ్తా అక్టోబర్ 11న రిలీజ్. ఒకే రోజు ఒకే టైం కి కలిసి రిలీజ్ అయితే క్లాష్ ఆఫ్ టైటాన్స్ అని రావచ్చు. మధ్యలో 24 గంటల తేడా ఉందండి ఇక్కడ. అమ్మని భలే కవర్ చేసారా. మీరు మూసుకోండి, మేము క్లారిఫై చేశాం. హలో, నేను బాబ్జీ. బాబ్జీనా, మొత్తానికి దిల్ రాజు గారు గాలి కబుర్లకు తాళం వేశారు. ఏంటా గాలి కబుర్లు? ఎవడు సినిమా రిలీజ్ గురించి ఇదిగో ఇప్పుడు అదిగో అప్పుడు అని ఎవడు పడితే వాడు ఏవేవో డేట్స్ చెప్తూ ఉంటే కాదు డిసెంబర్ 19 అని రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశాడు. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా? ఏమైందన్నా? నా హాలిడేస్ అన్ని రీస్కెడ్యూల్ చేసుకోవాలి. ఎవడు రిలీజ్ అన్నావుకా? ఎప్పుడు చెప్పలేదు. అంత అభిమానివా? చెప్పుకోలేనంత. అది చెప్పలేనంత అంటారేమో అన్నా. అదే ఇంతకీ నువ్వు రామ్ చరణ్ ఫ్యానా, శృతి హాసన్ ఫ్యానా? దిల్ రాజు గారి ఫ్యాన్. ప్రొడ్యూసర్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారా? అందరు ప్రొడ్యూసర్స్ కి ఉండరు, అరుదైన వాళ్ళకే ఉంటారు. అవునన్నా, దిల్ రాజు గారు పర్ఫెక్ట్ ఫ్యామిలీ స్టోరీ ఎంచుకుని ఆర్టిస్టులందరి పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గా ఉండేట్టు దగ్గరుండి చూసుకుంటారు. చూసారా, ఆయన అభిమానించిన వాళ్ళు ఉండరు. ఆయన అమ్మలాంటి వాళ్ళు. అమ్మ అంటే అభిమానం అని అమ్మతో డైరెక్ట్ గా చెప్తామా, మనసులో ఉంటుంది అంతే. చూసావా అన్న, దిల్ రాజు గారి గురించి మాట్లాడితే నీ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తన్నుకొచ్చేస్తున్నాయి. అదేంటోరా అన్న, నీ కంట్లో నీళ్ళు వస్తున్నాయి. సాంబు గారు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూసారా? చూసానన్నా. బాగుందా? చాలా బాగుంది. స్పెషాలిటీ ఏంటి? ఎంత లేట్ గా స్టార్ట్ అయినా పర్లేదు, టైం కి రీచ్ అయిపోద్ది. కొంపదీసి క్యూట్ గా మీరు ట్రైన్ గురించి మాట్లాడుతున్నారా? కొంపదీసి క్యూట్ గా మీరు సినిమా గురించి మాట్లాడుతున్నారా? ఆఫ్ కోర్స్ కదండి, సినిమా గురించి కాక ట్రైన్ వల్ల నాకేం లాభం? లాభం లేదంటావంటన్నా. దేశంలో ఎంత దూరమైనా ట్రైన్ లో హాయిగా పడుకొని వెళ్ళొచ్చు. బస్ లో లాగా అసలు స్ట్రెస్ ఏ ఉండదు. అరే సాంబా, నాకు కోపం వస్తుంది. కాసేపు ఆగి రమ్మని చెప్పన్నా, మాట్లాడుకుంటున్నాగా. మేనర్స్ లేదు. మీరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా చూసారా? మీరు చూసారా? చూశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, టాపిక్ ఓవర్. బాబ్జీ బా జోక్స్ చెప్తాడని బయట మంచి టాక్ ఉంటే ఏంటా అని రేడియో పెట్టా. తీరా చూస్తే ఇదారా మీరు చెప్పేది? ఇందులో జోకే ఉందిరా. ఇలా గాలి మాటలు చెప్పే చాలా మంది గాల్లో కలిసిపోయారు. కొంచెం చూసుకుంటారు రే. బయట నువ్వు జోకర్ అంట బాబ్జీ అన్న. ఈనపడింది. అయినా బాబ్జీ అంటే బయట జోక్స్ చెప్పేవాడు అనుకుంటున్నారా? ఐ డిడ్ంట్ న్యూ దిస్. 25 ఏళ్లుగా విజయ పతాకాన్ని ఎగరవేస్తూ 25 years విక్టరీ కైట్ రైజింగ్ ఇన్ ది స్కై. అటు మాసు ఇటు క్లాసు, మొత్తంగా మసాలా స్టార్. దట్ సైడ్ మాస్, దిస్ సైడ్ క్లాస్, టోటల్ మసాలా స్టార్. శ్రీ 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 విక్టరీ వెంకటేష్ గారు. సార్ విక్టరీ వెంకటేష్ మిర్చి స్టూడియో నుండి మసాలా రుచి చూపిస్తారు. మిర్చి స్టూడియో ఇన్సైడ్, మసాలా టేస్టింగ్ అవుట్ సైడ్. నవంబర్ 12 సాయంత్రం 5:30 నుండి. నవంబర్ 12 ఈవినింగ్ 5:30 ఫ్రమ్ బ్యాండ్ బాజా భార్గవితో. బ్యాండ్ సౌండ్ భార్గవి విత్. ఫోన్ చేయండి, మాట్లాడండి, దుమ్ము రేపండి. ఫోన్ డూయింగ్, టాక్ డూయింగ్, డస్ట్ ఫ్లయింగ్ డూయింగ్. రేడియో మిర్చిలో మాత్రమే 98.3 FM. ఇది చాలా హాట్ గురు. హలో, నేను బాబ్జీ. బాబ్జీ అన్న, ఎవరికైనా హ్యాపీ బర్త్డే లేట్ గా చెప్పాలంటే ఏం చెప్పాలి? సారీ అండి లేట్ అయింది, హ్యాపీ బర్త్డే అని చెప్పాలి. ఇంగ్లీష్ లో ఏమని చెప్పాలి? సారీ అండి లేట్ అయింది, హ్యాపీ బర్త్డే ఇంగ్లీష్ లో అని చెప్పాలి. నీ ఎవ్వరై, నీకు మదం ఎక్కువైంది రో. అలా అసలు అనకూడదురా, అలా కోపం వస్తుంది. అన్నది నిన్నుడే కైకు. మొన్న ఫిబ్రవరి 24న నాని బర్త్డే. విష్ చేయడం మర్చిపోయా. ఇప్పుడు లేట్ గా విష్ చేసి పనిలో పనిగా నాని 2 సినిమాలు ఒకేసారి థియేటర్ లో దుమ్ము రేపుతున్నాయిగా. ఆ ఫీలింగ్ ఎలా ఉందో అడుగుదామని. ఓ పైసా హిట్టా? కాదు. హిట్ కాదా? అది కాదు. అది కాదంటే ఆహా కళ్యాణం హిట్టా? కాదా? అది కూడా హిట్ కాదా? నేను చెప్పేది పూర్తిగా వింటావా? పూర్తిగా చెప్తే వింటాను. 2 సినిమాలు 3 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యే అరుదైన అవకాశం ఏ పెద్ద హీరోకో తప్ప రాదు. అలాంటి ఛాన్స్ ఇప్పుడు నానికి ఉంది కదా. ఆ మిగిలిపోయిన 3వ సినిమా కూడా రిలీజ్ చేస్తే రికార్డ్ ఎక్కుతారు కదా, ఎందుకు చేయట్లేదా అని అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు పైసా ఖర్చు పెట్టి ఆహా కళ్యాణం చేశారు. ఆహా కళ్యాణంలో ఆహా అనిపించాలంటే జెండాపై కపిరాజ్ కావాలి కదా. ఏంటన్నా అర్థం అవ్వాలా? అదే నేను చాలా క్రియేటివ్ గా చెప్పాను ఫీల్ అయ్యానే. హలో, నేను బాబ్జీ. బాబ్జీ. ఏంట్రోయ్ ఏకవచనం వాడుతున్నాయి? బాబ్జీలు. ఏమైందన్నా నీకు? నేను మరేమో
నేను రాని సంపూర్ణేష్ బాబు హృదయకాలిని చూసా అనుకున్నా. ఇందాకే వాసన వచ్చింది సుమి. ఎందుకురా? ఎవరైనా సినిమా చూసేస్తే ఎలా ఉంది అని అడగాలి, ఎందుకు అని కాదు. కొన్ని పుస్తకాలు పీటిక చదివితే చాలరా, మొత్తం తిరిగాల్సిన అవసరంలా. ట్రైలర్ లో చూపించినవి సినిమాలో చాలా ఉన్నాయన్నా. చచ్చిపోయిన మన సంపు బాబు చితిమంట నుండి లేచి రావడం, హార్ట్ ప్రాబ్లం ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ కి సంపు ఒక కొత్త హృదయాన్ని తయారు చేయడం, ఆ హార్ట్ ని విసిరేస్తే అది హీరోయిన్ ఒంట్లోకి ప్రవేశించి తన ఆరోగ్యం కుదుట పడడం, అబ్బో చాలా ఉన్నాయి. అయితే ఆ రోజు రాత్రి అతను ఆ హోటల్లో ఆయన పైన దాడి చేయడం తప్పు కాదనమాట. ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఏ హోటల్లో ఎవరిపైన దాడి చేశారన్నా? నువ్వు వార్తలు చదవవా? ఎవరైనా చదువుతుంటే చూస్తాను టీవీలో. సంపు సాంబా పేర్లే అనుకున్నా, ఇద్దరి చేష్టల పోలికలు కూడా బాగా దగ్గరున్నాయరా. హలో, నేను బాబ్జీ. కొరియర్ బాయ్ కళ్యాణ్ లోగో లాంచ్ చేశారు, అదిరిపోయింది. దేవుడి దయ వల్ల సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. నువ్వు నితిన్ ఫ్యానా? కాదు, ఆయన దేవుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. దేవుడి ఫ్యాన్ అయితే పూజారి జపం ఎందుకు చేస్తున్నావు? దేవుడి మంచి చెడ్డలు చూసేది పూజారి కదా భయ్యా. అప్పుడు ఆటోమేటిక్ గా పూజారికి దేవుడి దీవెనలు ఉంటాయి కదా. అందుకే కదా దేవుడి దయ ఉండాలన్నాను. మీ కోరికలో కాన్ఫ్లిక్ట్ ఉంది, మీ కౌంటర్ లోనే కన్ఫ్యూజన్ ఉంది. ఒట్టి పోస్టర్ చూడగానే నితిన్ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఎలా చెప్పగలుగుతున్నారు? అమాయకుడా, దానికన్నా ముందు అత్తారింటికి దారేది సూపర్ డూపర్ హిట్ అయింది కదా. దేవుడికి పండగ వస్తే పూజారికి ఏంటంటే లాభం? పిచ్చివాడు, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. అందుకే నాకు అర్థమయ్యేలా చెప్పండి. సింపుల్, పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయితే నితిన్ సినిమా హిట్ అవుద్ది, నితిన్ సినిమా హిట్ అవుతే పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అవుద్ది. తెలుసు, ఇందులో కొత్తగా ఉంది. ఈ టాపిక్ స్టార్ట్ చేయక ముందు నీకేమైనా కొత్తగా చెప్తానని ప్రామిస్ చేశానా? లేదు. మరి మూసుకొని చెప్పింది నచ్చుగా. ఎదవది, ప్రతి దానికి చివర్లో ఏదో పంచ్ కావాలి. హలో, నేను బాబ్జీ. బాబ్జీ అన్నా, రాబోయే ఎలక్షన్ లో డైరెక్టర్ మారుతి గారు పోటీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు? గెలవడానికి, జీవితంలో మనల్ని గెలిపించడానికి. ఎందుకురా? పాపం ఆయన హ్యాపీగా సినిమాలు తీసుకుంటున్నాడు. తీసుకుని హనుమంతునికి తన శక్తి తనకు తెలియనట్లు ఈ మారుతి గారికి కూడా తన శక్తి ఏంటో తనకు తెలియదన్నా. ఆయనకు కూడా కనిపించిన ఆయన శక్తి నీకేం కనిపించిందిరా? ఆయన ప్రొడ్యూస్ చేసి దర్శకత్వ పర్యవేక్షణ వహించిన లవ్ యూ బంగారం సినిమా చూసా. సినిమా నీకు అంతగా నచ్చితే ఇంకోసారి చూడాలి గానీ ఆయన పాలిటిక్స్ లోకి రావడం ఎందుకురా? మమతలు తగ్గిపోయి మనుషుల మధ్య ప్రతి మాట మెసేజ్ గా మారిపోయిన ఈ రోజుల్లో తను మాట్లాడే ప్రతి మాట, తను చేసే ప్రతి సినిమా ద్వారా సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ని అందిస్తున్న మారుతి గారంటే మా యూత్ కి ఎంతో మమకారం అన్నా. కన్న తల్లిదండ్రులే తమ పిల్లలకు మంచి చెడ్డ చెప్పే తీరికలేని ఈ కాలంలో చెడును మంచిగా ఎలా మలుచుకోవచ్చో చెప్పిన మార్గదర్శన మా మారుతి. డాక్టరే ఉన్నాడు. ఎన్ని రోజులు పడుతుందంట? టైంకి మందులు వేసుకున్నా, తగ్గిపోద్దిలే. హలో, నేను బాబ్జీ. అలా కాదురా, కాలెత్తు. అబ్బా పట్టుకుంటుంది. కాలెత్తు. ఇంకొంచెం రా. ఇప్పుడు కొంచెం, ఇంకొంచెం ఇటు తిరుగు. ఇదోకేనా? ఇది బాగుంది. నడుము పడం ఆపద్దాం. బాగా చేశానా? సూపర్ రా. దయచేసి తప్పుగా అనుకోకండి. వాళ్ళు రేడియో మిర్చిలో వచ్చే పాట వింటూ డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఇబ్బంది మీకు లేకుండా చూపించి నేర్పించాల్సిన డాన్స్ ని వినిపించి కూడా నేర్పించేందుకు వరల్డ్ రేడియో డే సందర్భంగా డాన్స్ ఎక్స్పర్ట్స్ రేడియో మిర్చికి వస్తున్నారు. హలో, నేను బాబ్జీ. రెడ్డి గారు పోయారు. పోస్టర్ అదిరిపోయింది కదా సాంబా. ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ సినిమా పోస్టర్లు మాత్రమే అదిరిపోతున్నాయి. ఏమైనా చెప్పు గానీ ఈయన టైమింగ్ రా. టైమింగ్ బానే ఉంటది, కానీ ఆయన టైమే బాలేదు. ఏం చేద్దాం? అది సరే గానీ ఈ రొమాంటిక్ సినిమా తర్వాత ఆయన నెక్స్ట్ సినిమా ఏంటి? రెడ్డి గారు పోయారు అనే సినిమా టైటిల్ లో నీకు రొమాన్స్ ఎక్కడ కనిపించిందిరా సాంబా? రొమాన్స్ పేరులోనే ఉండాలేంటి? మరి మొన్న ఆ మధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్పేళ్ళేవోయ్, ఏమని? నేను ఇక క్రైమ్ సినిమాలు చేయను, అన్ని రొమాంటిక్ సినిమాలే అని. పిచ్చికి కూడా హద్దు ఉండాలి బే. అంత పెద్ద ఆయన పట్టుకుని ఏంటా మాటలు? అన్నది నిండు బే. ఎందుకో? పులి, నేను నాన్ వెజ్ మానేశాను, నాకు పులిహోర పెట్టండి చాలు అంటే నా మెత్తమారా? ఎందుకు నమ్ము? పులిహోరలో కూడా నాన్ వెజ్ చేసుకుని తినొచ్చు, బాగుంటుంది తెలుసా? నువ్వు పిచ్చుకోవని తెలుసురా, మరీ ఇంత పిచ్చుకోవని తెలీదు. హలో, నేను బాబ్జీ. మాట పట్టింపుతో ఏళ్ల తరబడి మొహం కూడా చూడని బద్ధశత్రువులు సైతం సైడ్ చూసుకుని నాకు సైగ చేస్తున్నారన్నా. అత్తారింటికి దారేది సినిమా టికెట్ల కోసమా? నీకెలా తెలుసు? అంతకు మించి మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ లో ఇంట్రెస్టింగ్ గా ఇంకేముంది చెప్పు. మరే, నిరాహార దీక్ష చేస్తున్నోడికి నిమ్మరసం కనిపించినట్టు నిస్సత్వతో ఉన్న టాలీవుడ్ కో కొత్త ఊపునిచ్చిందన్నా పవనిజం. ఇంతకీ నీకేమైంది అంత నీరసంగా ఉన్నావు? అభిమానం ఎక్కువై అనారోగ్యం చేసింది. అదేలా? సినిమా రిలీజ్ అయిన రోజే ఉదయం 4 వెళ్ళాను. సినిమా బాగా నచ్చి తర్వాత 4 గంటలు చూశాను. పడుకుందామని ఇంటికి వెళ్తే పడిపోయాను. తర్వాత తెలిసింది నేను అప్పటికి పడుకుని 24 గంటలైందని. అంతా అత్తాపూర్ బాబు మహిమ. నీ ఆరోగ్యం తిరిగి కుదుటపడాలంటే మళ్ళీ ఆ బాబా దగ్గరికి వెళ్లాల్సిందే అన్నా. నేను రెడీ. టికెట్లు దొరుకుతాయంటావా? అన్నానికి అరటాకు, సున్నానికి తంబాకు, సినిమాకి సామి పాదం తాకు తాకు తాకు. క్యూ
అమ్మో కేవ్ కేక బాబాయ్. హలో, నేను బాబ్జీ. ఏట్రా సాంబా, చెట్టు మీద నుంచి యాపిల్కాయ కింద పడితే ఎలా పడిందా అని తీవ్రంగా ఆలోచిస్తున్న న్యూటన్ లాగా ఏంటా ఆలోచన? మా బాబుకి పేరేం పెడదామా అని. పెళ్లి కాకుండా బాబేంట్రా, ఇల్లీగల్ కదా. బాబు అంటే నా కొడుకు కాదు, ఇండస్ట్రీకి వచ్చిన మా కొత్త బాబుకి. ఎవర్రా? టిన్ టిటిన్ 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 శిరీష్, అల్లు శిరీష్. ఓ, ఈ బాబుడా? అంటే ఆయన బాబాయ్ పేరా అని? మారుతి గారే దగ్గరుండి బాబుడు. సినిమాలో బూతుందా? ఉంది. సినిమాలో నీతుందా? లేదు. అయితే క్రెడిట్ అంతా ఖచ్చితంగా మారుతి గారికే. ఇది ఒకప్పటి మాట. ఇందాక అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడుగు. పర్లేదులేరా, ఇందాక చెప్పావుగా మళ్ళీ ఎందుకు? అడుగు కదా, ఈ సినిమా తర్వాత ఆన్సర్లు మారాయి. కొంపదీసి నో బూతు ఓన్లీ నీతి. ఓ యా. అమ్మయ్యా, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మారుతి భయ్య. మారుతి భయ్య, నీ వెంట మేమున్నాం భయ్య. ఇప్పుడు ఎవడు నువ్వు సినిమా మొత్తం బూతు చూపించి క్లైమాక్స్ లో మాత్రం నీతి చెప్తావనంటాడో వాడి నాలుక చీరేస్తాం, ఈ మాటలు విన్న వాడి తాట తీసేస్తాం. దావుడా. బాబ్జీ అన్న, నువ్వేనా? హలో, నేను బాబ్జీ. ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్. వాట్ వాట్ వాట్? రవితేజ భయ్య నెక్స్ట్ సినిమా రాఘవేంద్రరావు గారితో చేస్తున్నారు. ఇప్పుడు నేను ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్. వాట్ వాట్ వాట్? రాఘవేంద్రరావు గారు నెక్స్ట్ సినిమా రవితేజతో చేస్తున్నారు. రెండు ఒకటేగా? రెండు ఒకటే అలా వద్దురా, రెండు రెండే ఒకటి ఒకటే. నీకంటే ముందు ఈ న్యూస్ నాకు తెలిసిందని నీ కుళ్ళు. అబ్బాచ్చా, అవును మరి, కుళ్ళుతో కమిలిపోతున్నావు ఇక్కడ. ఇప్పుడు చచ్చినా నీకు తెలియని న్యూస్ ఒకటి నా దగ్గర ఉంది. ఏంటది? చార్మి 9 కిలోల బరువు తగ్గింది. ఈ న్యూస్ ఎవరికి తెలీదా? ఎవరికి? నీకొక్కడికే తెలుసు. ఈ న్యూస్ నీకొక్కడికి ఎలా తెలుసు? మేమిద్దరం ఒకటే వేయింగ్ మిషన్ వాడతాం. అంటే ఒకటే జిమ్మా? కాదు, ఒకటే కంపెనీ వేయింగ్ మిషన్. అయితే అదెప్పుడు 9 కిలోలు తక్కువ చూపిస్తుంది. చచ్చిపోరా, చచ్చిపో. నీ అడ్డమైన హ్యూమర్ తో నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నావు దరిద్రుడా. ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు. ఆలోచించుకో బాబ్జీ అన్న, చీకటుంటేనే వెలుక్కి విలువెక్కో. వెలుగుంటే అసలు చీకటి అనే పదానికి అర్థమే లేదురా. అయ్య బాబోయ్, నేనేంటి ఇలా మాట్లాడేశాను? చిచ్చి, సావాస దోషం. హలో, నేను బాబ్జీ. సినిమాలో ఉన్న వాళ్ళంతా పాలిటిక్స్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళంతా సినిమాలకు వచ్చేస్తారేమో. దేనికి? యాక్టింగ్ చేయడానికి. దానికి వాళ్ళు సినిమాలకు రావడం ఎందుకురా? బయట ఉన్నా చేసేది అదే కదా. కరెక్టే అను. ఇంతకీ ఇప్పుడెవరు కొత్తగా సినిమాల నుంచి పాలిటిక్స్ లోకి వస్తున్నారు? ఆర్జీవి. ఆర్జీవియా? పిచ్చోడా, ఆయన సుఖజీవిరా. ఆయన పాలిటిక్స్ లోకి ఎందుకు వస్తాడు? నిజమన్నా, ఏదో పార్టీ టికెట్ కూడా ఆఫర్ చేస్తుందంట. ఆయన పార్టీకి వెళ్ళడానికి ఎవరో టికెట్ ఆఫర్ చేయడం ఎందుకురా? ఆయనకు ప్రతిరోజు రాత్రి పార్టీయేగా. నైట్ పార్టీ కాదన్నా, పొలిటికల్ పార్టీ. ఓహో, శుభం. దేనికన్నా శుభం కాదు, దేశ భవిష్యత్ కా. అమాయకంగా నువ్వు అడిగినా అన్నిటికీ నేను సమాధానం చెప్పలేనురా సాంబా. నాకు డౌట్. దేశ భవిష్యత్తే డౌట్ఫుల్ గా ఉంది. నీ డౌట్ లెక్క అడుగు. తను తీసే సినిమాలే తన కోసం గాని జనం కోసం కాదు అనే రామ్ గోపాల్ వర్మ జనాలను ఎలా పాలిస్తాడు అని. ఆయనకి పాలు పెరుగు తెలియరా సాంబా. ఇస్తే గిస్తే ఓడకా ఇస్తాడు. ఆయన సినిమాల్లాగే అది కూడా ఎక్కినోడికి ఎక్కినంత, అంతే. హలో, నేను బాబ్జీ. మొన్న ఈ మధ్య రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన క్వీన్ సినిమా చూసావరా? నాకు ఇంగ్లీష్ సినిమాలు అర్థం కావన్నా. అది హిందీ సినిమా బే. నాకు హిందీ కూడా రాదన్నా. అయితే నీలాంటి వాళ్ళ కోసమే అనుకుంటా ఈ సినిమాని తెలుగులో తీసినారు. స్టోరీ ఏంటన్నా? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఓ, లవ్ స్టోరీయా? కాదు, ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అవుద్ది. ఓ, అయితే ఫ్యామిలీ డ్రామా అన్నమాట. ఒరి సాంబా, ఏదైనా చెప్పు అని అడిగినప్పుడు చెప్పేవాడు చెప్పేది పూర్తిగా వినడం అడిగిన వాడి బాధ్యత. ఇది సినిమాలో నీతా? నీ మూతి, నన్ను ఫినిష్ చేయని. చివరి నిమిషంలో ఆ అబ్బాయి పెళ్ళొద్దంటాడు. ఆగు అన్నా, ఇదేదో శేఖర్ కమల తీసిన ఆనంద్ సినిమా స్టోరీ లా ఉంది. అందులో హీరోయిన్ పెళ్ళొద్దంటుంది, ఇందులో హీరో పెళ్ళొద్దంటాడు. తేడా అంతే. మీ తెలుగు ఆడియన్స్ తో వచ్చిన తంట అదేరా సాంబా. సినిమా స్టోరీ ఎలా ఉంటుందో మీరే ఊహించేసుకుంటారు, ఎలా ఉండాలో మీరే డిసైడ్ చేస్తారు. మరి టికెట్ కొనేది కూడా మేమే కదన్నా. సినిమాలు కూడా మీరే తీయండి. గుస్స చేయగాని ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కదా. మరి ప్రతిఘటన సక్సెస్ తర్వాత చార్మి ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటదంటావన్నా? ఈ సినిమా చార్మి చేస్తుందని నీకెవరు చెప్పారా? లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే ఒకప్పుడు విజయశాంతి, ఇప్పుడు చార్మి. వేరే ఎవరు చేస్తారన్నా? ఓహో, నాకు అర్థమైందిరా. మీరు ఇంకో స్టెప్ ఎక్కారు. స్టోరీలే కాదు, ఇప్పుడు స్టార్ కాస్ట్ కూడా మీరే డిసైడ్ చేస్తున్నారనమాట. బాగుందమ్మా. హలో, నేను బాబ్జీ. ఫైనల్లీ సన్నీలోనే కమింగ్ టు హైదరాబాద్. అది సన్నీలోనే సన్ఫ్లవర్ నూనె కాదురా, సన్నీ లియోన్ అమెరికా నుంచి వచ్చింది. అవునా? ఇంతకుముందు ఏం సినిమాలు చేసిందనా? జాక్ పాట్, జిస్ము 2, మొన్న ఈ మధ్య రాగిని MMS 2. ఈ విషయం కాయకి పండుకి తేడా తెలియనోడికి చెప్పు, ఇంటాడు. అవి హిందీ సినిమాలు. హాలీవుడ్ నుండి వచ్చిందనో? అలా నేనెక్కడున్నాను? అమెరికా నుంచి వచ్చిందన్నాను. హాలీవుడ్ అమెరికాలోనే ఉంది కదరా జిలేబీ. నీకు ఎలా చెప్పాలరా? ఎలా అయినా చెప్పు. ఆవిడ చేసిన ఇంగ్లీష్ సినిమాలేంటి? ఆ సినిమాలకు పేర్లు ఉండవురా. మరి పబ్లిసిటీ? అదా ప్రొడ్యూసర్ చూసుకుంటాడు. అడ్డమైన విషయాలు నీకెందుకు బే? పోనీ హీరో? మంచు మనోజ్. తెలుగులో తను చేయబోయే సినిమా హీరో కాదు, ఇంగ్లీష్ లో. బ్రహ్మాండమైన భవిష్యత్తుని ముందు పెట్టుకుని ఎప్పుడు పాత పాస్ట్ గురించి ఆలోచిస్తావేంట్రా సంబా? అంటే రూట్స్ బలంగా ఉంటేనే ఫ్రూట్స్ భద్రంగా ఉంటాయని మా పెద్దలు చెప్పారన్నా. నీకు చెప్పాల్సింది చెప్పేవాలేదు మీ పెద్దోళ్ళు. ఈ ఫోటోని దీర్ఘంగా పరిశీలిస్తే ఆలస్యంగా నాకు గుర్తొస్తుంది. ఈవిడ్ని ఎక్కడో చూశాను. ఇందాక చెప్పానుగా, ఏ హిందీ సినిమాలో చూసుంటావు. నాకు హిందీ రాదని తెలుసు కదన్నా. పోనీ పోస్టర్ చూసుంటావు లేరా? స్టిల్ కాదన్నా, ఏదో వీడియోనే చూసినట్టు గుర్తు. ముందు అర్జెంట్ గా ఆడియో కట్ చేయండి. బాబ్జీ అన్నా,
హలో, నేను బాబ్జీ. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి నేల, నేల నుండి ఆహారం, ఆహారం నుండి ప్రాణులు. సకల సృష్టికి మూలమైన ఆకాశాన్నే కేశాలుగా గల ఆద్యంతరహితుడు పరమశివుడు. పంచాక్షరీ మంత్రానికి బ్రహ్మాండ రుద్రుడు బద్ధుడై భక్తులను కరుణించే వేళ మహాశివరాత్రి పర్వదినాన రేడియో మిర్చితో కలిసి శివనామస్మరణ చేద్దాం రండి. మహాశివరాత్రి రోజున 27th రాత్రి 9 గంటల నుండి 28th ఉదయం 7 గంటల వరకు శివగానం, శివస్తోత్రం, శివమంత్రం అంతా శివమయం. వింటూ ఉండండి రేడియో మిర్చి 98.3 FM. హలో, నేను బాబ్జీ. బాబ్జీ అన్న, తమన్నాకి అల్లం దొరికిందంట. బెల్లం దొరికితే కొబ్బరి ముక్కతో కలిపి తినొచ్చు. అల్లం ఏం చేసుకుంటదిరా? ఆడుకుంటది. అల్లంతో ఆడుకోవడం ఏంటి? అల్లం అంటే జింజర్. జింజర్ అంటే అల్లమేగా. జింజర్ అంటే కుక్క. చా ఊరుకో, ఎంత తెల్లగుంటే మాత్రం తమన్నా టచ్ అయితే అల్లం కుక్క అయిపోతారా? అబ్బే, అల్లం కుక్ అవడానికి తమన్నా తెల్లగా ఉండాల్సిన అవసరం లేదండి. కుక్కరుంటే చాలు. అరే సాంబా, నువ్వు హ్యాండిల్ చేస్తావు, నేను హ్యాండిల్ చేయనా? ఆ నొదిలి. నే చెప్పేదేంటంటే తమన్నా ఒక కొత్త కుక్కను పెంచుకుంటుంది. దాని పేరే జింజర్. కుక్కకి జింజర్ అని పేరు ఎందుకు పెట్టిందంటావు? అంటే తమన్నకు తెలుగు తెలియదు కదన్నా, అందుకే అల్లం అని పెట్టుకోకుండా జింజర్ అని పెట్టుకుంది. మరి లక్ష్మీ మంజు గారికి తెలుగు వచ్చు కదా, ఆవిడ కుక్క పేరు జ్యూస్ ఎందుకు పెట్టుకుంది? తెలుగులో రసం రసం అంటే పిలిచేటప్పుడు సౌండింగ్ బాగలేదు కదన్నా. ఓరి నీ కుక్క బుర్రని కాకులెత్తకల్లా. జ్యూస్ అంటే జ్యూస్ కాదు, ZEWS జ్యూస్. స్పెల్లింగ్ మారినా జ్యూస్ అంటే రసమే కదన్నా. అనుక్షణం సాగే కాలం తిరిగి రమ్మంటే వస్తుందా నీకోసం. నిన్న మొన్న గతం కథై తీపి గుర్తుండిపోతుందిలే. అలా అలా ఎలాగోలా ఎదలోతుల్లో వెతికే ఈ వేళ ఎన్నో ఎన్నో పన్నే చిన్న మది గేయాలు పాడాలిలా. చిన్నప్పటి జ్ఞాపకాలు చెరుకుగడ నమిలినంత తీయగా ఉంటాయి. నెమరేసుకుందాం రండి ఈ వారం అంతా మిర్చి రివైండ్. ఓన్లీ ఆన్ రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. హలో, నేను బాబ్జీ. బాబ్జీ అన్న, నువ్వు ఓటు ఎవరికిస్తావు? దేశాభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళకి. దేశాభివృద్ధి కోసం పాటుపడేది ఎవరు? నేను ఓటేసినోడు. పోయిన ఎలక్షన్ లో కూడా అభివృద్ధి చేస్తామని అందరూ చెప్పారు, అందుకే నేను ఈసారి ఓటేయట్లా. అభివృద్ధి అనేది బల్బు లాంటిదిరా. పొలిటీషియన్ అనేవాడు స్విచ్ లాంటాడు. ఈ స్విచ్ నొక్కితే ఆ బల్బు పెరగాలంటే దానికి కరెంట్ కావాలి. ఆ కరెంటే మన ఓటు. తెచ్చుకున్న స్విచ్ పనిచేయకపోతే? పొరపాటున ఒక్కసారి బ్యాడ్ క్వాలిటీ స్విచ్ కొన్నామని ఇంట్లో కరెంట్ కట్ చేసుకుంటే సీక్రెట్ లో బతకాల్సింది మనమే కదరా సాంబా. నేను ఓటేసినోడు ఈసారి కూడా మాట తప్పితే ఆడికి ఓటేయాలి. ఎలా? ఈసారి ఇంకోటికి ఓటేసి. మొత్తం మీద ఓటేయాలంటావు? ఓటేయకపోతే నేను నీకు ఓటేస్తా. హలో, నేను బాబ్జీ. నాకు ఆ రోజే తెలుసు. ఏం తెలుసు? నేను చెప్పింది నిజమవుద్దని. ఏం చెప్పావు? ఆ రోజు ఎంతో దూరంలో లేదని. ఏ రోజు? నా అభిమాన తార ఇంగ్లీష్ సినిమాలో యాక్ట్ చేయడం. ఎవరు నీ అభిమాన తార? అందాల సుందరి. ఎవర్రా ఆ సుందరి? చార్మి. చార్మి ఇంగ్లీష్ సినిమా చేస్తుందా? చేసేసింది. యాడ్ కూడా వచ్చింది. ఏ సినిమా? ప్రతిఘటన. తెలుగు పేరుంది. రామయ్య వస్తావయ్య అంటే కూడా తెలుగు పేరే అన్న. ప్రభుదేవ హిందీ సినిమా తీయలేదు? నీ బొందా. ప్రతిఘటన తెలుగు సినిమానే. మరి చార్మి ఈ సినిమా ట్రైలర్ లో ఇంగ్లీష్ లో డైలాగ్ ఎందుకు చెప్పింది? ఓ, సినిమా ఓవర్సీస్ లో కూడా రిలీజ్ అవుతుంది కదా, అక్కడ ఫారినర్స్ కోసం అనుకుంటా. మరి నీలా ఇంగ్లీష్ రానోళ్ళకి? నువ్వు చూసే ఇంగ్లీష్ సినిమాలో ప్రతి డైలాగ్ నీకు అర్థమవుతుందన్నా? అవ్వదు, ఏదో యాక్షన్ బట్టి అర్థం చేసుకుంటావు. ఇంగ్లీష్ సినిమా వాళ్ళ యాక్టింగ్ అర్థం చేసుకున్నప్పుడు చార్మి యాక్టింగ్ అర్థం చేసుకోలేవా? అర్థం అలా అంటే చార్మి హాలీవుడ్ రేంజ్ ఆర్టిస్టేనా? ఎక్కువ మాట్లాడకు, తన కోపం వస్తుంది. హలో, నేను బాబ్జీ.